హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మన మహబూబాబాద్ జిల్లా గుర్రు మండలం ఉన్నాము. ప్రస్తుతం మీకు ఒకరిని పరిచయం చేయబోతున్నాను. అంటే ఈ వ్యక్తి చెప్పబోయే నిజాలు వింటే మాత్రం మీరు 'నకిలీ' సినిమా చూసే ఉంటారు. దాన్ని తలపించే విధంగా ఈ స్టోరీ ఉంటుంది. అంటే ఇది ఆల్రెడీ 'నకిలీ' సినిమా ద్వారా ఒక సినిమా వచ్చింది. సేమ్ అలాంటి సంఘటనే మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంటది. అది ఏంటిదంటే ఒకే వ్యక్తి కానీ 2 గుర్తింపులు. అది ఏంటిదో తెలుసుకోబోయే ముందు అసలు ఈ పిటిషన్ అంటే ఈ వ్యక్తి మీద బాధితుడు తాను కోర్టుని గూడా ఆశ్రయించబోతున్నానని జెప్పేసి మనతో చెప్పుకుంటున్నాడు. అసలు ఎందుకు కోర్టుని ఆశ్రయిస్తున్నాడు? అసలు తనకొచ్చిన బాధ ఏంటిది? అసలు ఈ విషయం అంటే ఆ వ్యక్తికి 2 సర్టిఫికేట్‌లున్నాయని ఇది బయటికి ఎందుకు వచ్చింది? ఎందుకు తీసుకురావాల్సింది? అలాంటి విషయాల గురించి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారమండి. మీ పేరు? నమస్తే అండి. నా పేరు వాంకుడోత్ వెంకటేశ్వర్లు. చెప్పండి. అసలు మీరు అంటే ఇప్పుడు ఈ మహబూబాబాద్ జిల్లా గుర్రు మండలానికి చెందినటువంటి వ్యక్తి. ఎప్పుడు అంటే ఈ వాంకుడోత్ దిలీప్ కుమార్ అలియాస్ బర్మావత్ దిలీప్ కుమార్. ఇతను 2 సర్టిఫికేట్‌లు ఉన్నాయని మీరెప్పుడు గుర్తించారు? అసలు మీకెలా తెలిసింది? అసలు ఏంటిది అసలు మీ ఆలోచన ఏంటిది? నెక్స్ట్ ఎటు వెళ్దాం అనుకుంటున్నారు? మేము గత డిసెంబర్‌లో ఇతని భార్యని మా ఊరిలో సర్పంచ్‌గా నిలబెట్టడం జరిగింది. అప్పుడు మేము ఇతని మీద కొంచెం అనుమానం వచ్చి, ఈ వ్యక్తి కానిస్టేబుల్ జాబ్ చేస్తున్నాడని చెప్తున్నారు కదా! మరి ఇతను ఏ కోటాలో చేస్తున్నాడు? ఇతని వివరాలు కనుక్కోవడానికి మేము ఆర్‌టీఐ ఎస్పీ గారికి ఆర్‌టీఐ ఇవ్వడం జరిగింది. అంటే మీరు అంటే ఈ వాంకుడోత్ దిలీప్ భార్య సర్పంచ్‌గా పోటీ చేసింది. ఆ క్రమంలో మీ దగ్గరికి అంటే సర్పంచ్‌గా పోటీ చేసే క్రమంలో మీరు ఇతన్ని గుర్తించారు. అసలు ఆ అవసరం మీకెందుకొచ్చింది? అసలు ఇతను మీ వ్యక్తి కాదు. అంటే 20 సంవత్సరాల క్రితమే వలస వచ్చాడని మీకెప్పుడు తెలిసింది? ఇతను 2009లో మా ఊర్లో అడుగుపెట్టాడు. అప్పటికే ఇతని వయసు 20 సంవత్సరాలుంది. కానీ ఇతని మీద అనుమానం మాకు ఈ ఎలక్షన్ ద్వారా అనుమానం వచ్చి ఇతని బంధువులు చెప్పారు. ఇతని బంధువులు, ఇతను బర్మావత్ దిలీప్ కుమారు, ఇతను వాంకుడోత్ దిలీప్ నాయక్ కాదయ్య బాబు. అక్కడ ఇతని క్లాస్‌మేట్లు మాకు కలిసారన్నమాట. కలిసి ఇతను బర్మావత్ దిలీప్ కుమార్ అని డిగ్రీ, బీఈడీ, డీఎస్సీ కూడా రాశాడు అని వాళ్ళు చెప్పడం ద్వారా మేము ఆరా తీసినాం. ఆరా తీసి ఒక్కొక్క స్కూలు తిరుక్కుంటూ ఒక ఆర్‌టీ వేసుకుంటూ ఎక్కడెక్కడ స్కూళ్ళలో ఆర్‌టీ వేసుకుంటూ అన్ని ఆధారాలు సమర్పించినాము. కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, డీజీపీ గారికి, ముఖ్యమంత్రి గారికి అందరికీ నేను వినతులు సమర్పించాను. దాని మీద ఈ 6 నెలల నుంచి ఎంక్వైరీ అని అంటున్నారు తప్ప, ఎంక్వైరీ ఎక్కడిదాకొచ్చింది? అయిపోయిందని అంటున్నారు. ఎంక్వైరీ అయిపోయిందంటున్నారు. చర్యలు తీసుకోవట్లేదు. అందుకనే నేను చర్యల కోసం హైకోర్టుకు ఆశ్రయించడానికి రిట్ పిటిషన్ దాఖలు చేయబోతున్నాను. మరియు అంటే మీ దగ్గర అతనికి సంబంధించిన ప్రూఫ్స్ ఏమున్నాయి? అసలు మీరు అతనికి 2 ఐడెంటిటీలు ఉన్నాయని మీరు చెప్తున్నారు. మరి వాస్తవంగా ఒకసారి మా ప్రేక్షకులు గూడా అతను 2 ఐడెంటిటీలు ఉన్నాయా? లేదా కావాలని ఈ వార్త కొరకు ఇలాంటి వార్తలు చేస్తున్నారని కూడా ఒక ఆలోచన కలుగుతుంది. అసలు మీ దగ్గరున్న ప్రూఫ్స్ ఏంటిది? అసలు మీరు ఎలా గుర్తించారు? మీరొకసారి ఆ! చెప్పండి. ఇతను బర్మావత్ అనే పేరుతోటి 10థ్ చదువుకున్నాడు. ఒక్కసారి మీరు చూడొచ్చు దీన్ని. బర్మావత్ దిలీప్ కుమార్ అనే పేరుతోటి 88 డేట్ ఆఫ్ బర్త్ పెట్టుకొని 10థ్ చదువుకున్నాడు ఫస్ట్. తర్వాత మళ్ళీ, మళ్ళీ వాంకుడత్ పేరు మీద మళ్ళీ 10థ్ చదువుకున్నాడు గూడూరులో. ఫస్ట్ 10థ్ ఏమో అక్కడ కౌడిపల్లిలో చదువుకున్నాడు. వాంకుడత్ పేరు మీద 10థ్ ఏమో మా గూడూరులో చదువుకున్నాడు. అది కూడా ప్రైవేట్‌గా రాశాడు 10థ్ 2009లో. ఇతను 2009లో ఇక్కడ ప్రైవేట్‌గా 10థ్ రాసేటప్పుడు అక్కడ డిగ్రీ ఫైనల్ ఇయర్ అది కూడా ఇగ చూపిస్తాను. ఎందుకంటే ఇతను డిగ్రీ ఫైనల్ ఇయర్ చేసుకుంటూ 2009లో ఇతను డిగ్రీ ఫైనల్ ఇయర్. డిగ్రీ చదువుకుంటూ ఒక వ్యక్తి మళ్ళీ ఈ 10థ్ రాయడం ఏంటి ఇక్కడ అంటే, ఇతను ఫ్రాడ్ చేయడానికి ముందే మార్గం ఒక ప్లాన్ ఏసుకున్నాడన్నమాట. ఇతను ప్లాన్‌లో భాగమే ఇగో ఇది చూడండి ఒక్కసారి. డిగ్రీ 2007 నుంచి 2009 ఫైనల్ ఇయర్. చూడండి ఒక్కసారి. 2009లో డిగ్రీ ఫైనల్ ఇయర్ చేసుకుంటూ 2009 10థ్ ఇంతకుముందు చూపించాను మీకు. 2010 ఇక్కడ రాశాడు. మళ్ళీ ఇతను 2010లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇక్కడ. ఒకసారి చూడండి. అది కూడా చూపిస్తాను. ఇంటరు ఫస్ట్ ఇయర్. ఫస్ట్ ఇయర్. ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇక్కడ ఉంది చూపిస్తాను. బీఈడీ 2011లో చూడండి ఒకసారి. 2011లో బీఈడీ చేశాడు. అక్కడ ఊట్నూరులో చూడండి. ఈ బీఈడీ చేసుకుంటూ మళ్ళీ ఇక్కడ ఇంటర్ 2011లో మళ్ళీ ఇంటర్ చూడండి ఒక్కసారి. ఇగో ఇక్కడ 2011 నుంచి 2012 వరకు ఫస్ట్ ఇయర్, ఇంటర్ ఫస్ట్ ఇయర్ 2011లో చూడండి ఇంటర్.
అంటే ఓకే అండి. అంటే ఇప్పుడు వెంకటేశ్వర్లు గారు ఆధారాలన్నీ నేను మీ దగ్గర చూస్తుంటే గూడా అసలు ఈ ఆధారాలు చూస్తుంటే గూడా హ్మ్. ఒక సినిమా గుర్తొస్తుంది. 'విజయ్ ఆంటోనీ' 'నకిలీ' మూవీ గుర్తొస్తుంది. అంటే ఒకే వ్యక్తి 2 ఐడెంటిటీలతో నివసించడం అనేది అది చట్టపరంగా ఒక నేరమే. మరియు ఈ వ్యక్తి రెండో ఐడెంటిటీతో గవర్నమెంట్ జాబ్ గూడా పొందాడు. నకిలీ సర్టిఫికేట్‌లతో మరియు నకిలీ ఏజెంట్ సర్టిఫికేట్‌తో. యాక్చువల్లీ ఇప్పుడు వెంకటేశ్వర్లు మన దగ్గర వేడుకునేదేంటంటే, నేను ఈ మహబాద్ జిల్లా అనేది ఎక్కువ శాతం ఏజెన్సీ ప్రాంతము. ఈ ఏజెన్సీ సర్టిఫికేట్‌లతోనే గతంలో గూడా ఇక్కడ 2018, 2019లో గూడా ఇక్కడ ఏజెన్సీ సర్టిఫికేట్‌ల గొడవలు జరిగినాయి. ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ తాళాలు వేసి తాళాలు పలగొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటి ఏజెన్సీ ప్రాంతాల్లో నిరుద్యోగులు చాలామంది ఉంటారు. అంటే వాళ్ళకు వచ్చినటువంటి ఉద్యోగాలని జిల్లా నుంచెల్లు ఒక ప్లెయిన్ ఏరియా నుంచెల్లి ఒక వ్యక్తి వచ్చి దొంగ సర్టిఫికేట్లు చేసుకొని ఇక్కడ ఉద్యోగాలు పొందాడని చెప్పేసి ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. అయితే ఇప్పుడు మీకు ఓకేనండి. మీ దగ్గర ఆధారాలున్నాయి. మరి 20 సంవత్సరాల క్రితం ఆయనొచ్చాడు. మీకు ఇన్ని సంవత్సరాల్లో మీకు తెలవలేదా మరి? 20 కాదండి. 2009 అంటే అయి 11 నేను 17 సంవత్సరాలు అయితుంది ఓకే. ఆయనొచ్చి. ఇంచుమించు సుమారు 20 సంవత్సరాలు, 17 సంవత్సరాలు. మరి 17 సంవత్సరాల నుంచెల్లు మీకు తెలవలేదా? అతను ఈ వ్యక్తి అంటే ఇక్కడి వ్యక్తి కాడు, స్థానికుడు కాదు అని మీరెప్పుడు అడగలేదా మరి? అంటే ఇతను 2009లో వచ్చినప్పుడు ప్రైవేట్‌గా 10థ్ రాసిండు. అసలే చదువుకోలేదు కావచ్చు అనుకున్నాం మేము. కానీ ఇతను ఏజెన్సీ తీసుకున్నాడన్న విషయం మాకు ఇప్పుడు ఆర్‌టీఐ వేసినప్పుడు ఈయన జాబ్ ఏ కోటాలో చేస్తున్నాడని మేము అడిగాం కదా! ఎస్పీ గారిని అడిగినప్పుడు ఏజెన్సీ కోటా అని ఇచ్చారు వాళ్ళు. ఇతనికి ఏజెన్సీ రావడం ఏంది? ఇక్కడ ఈ స్థానికుడు కాదు ఇతను. 2009 నుంచి వచ్చేటోనికి ఏజెంట్ సర్టిఫికేట్ జారీ చేశారు. ఒకసారి చూడండి. ఏజెన్సీ ఇక్కడ మీరు చూడొచ్చు స్క్రీన్ మీద మీకు స్క్రీన్ మీద కూడా పక్కన సైడ్ బాక్స్‌లో విజువల్స్ కూడా వస్తాయి. ఇది ఏజెంట్ సర్టిఫికేట్. ఈ ఏజెన్సీ సర్టిఫికేట్ ఈ రికార్డ్ నెంబర్ ఏముందంటే 766/216 2016లో పొందినటువంటి ఏజెన్సీ సర్టిఫికేట్. అంటే ఈ ఏజెన్సీ సర్టిఫికేట్ నకిలీ అని చెప్పేసి తను అంటున్నాడు. మరి వాస్తవంగా నకిలీనా కాదా అని చెప్పేసి తను ఆర్‌టీఏ ద్వారా అంటే ప్రతి ఒక్క సామాన్యునికి ఉండే ఆయుధం ఆర్‌టీఐ. ఆ ఆర్‌టీఐ ద్వారా తను ఎంఆర్ఓ ఆఫీస్‌లో ఆర్‌టీఐ పెడితే అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ ఇచ్చినటువంటి ఆన్సర్ ఏంటిదో తెలుసా? ఒకసారి అది కూడా చూపెట్టండి. ఎంఆర్ఓ గారు మీకేమి ఇచ్చారు? అంటే ఈ ఏజెన్సీ సర్టిఫికేట్ కరెక్ట్ అని చెప్పేసి అన్నారా? లేకపోతే ఇది మేమే ఇచ్చామని చెప్పేసి ఒప్పుకున్నారా? వాళ్ళు ఏమని చెప్పారు మీకు? ఏజెన్సీ సర్టిఫికేట్ మేము జారీ చేయలేదని చెప్పి హ్మ్. ఒక్కసారి ఎంఆర్ఓ గారు నాకిచ్చింది. ఇది నాకిస్తూ కలెక్టర్ గారికి, ఆర్‌డీఓ గారికి కూడా పంపించారు వాళ్ళు. వాళ్ళు నాకిస్తూ కలెక్టర్ గారికి మరియు ఆర్‌డీఓ గారికి మేము జారీ చేయలేదు ఏజెంట్ సర్టిఫికేటు. అది నకిలీదని తేల్చారు వాళ్ళు. అయితే మీకు ఇంతకుముందు ఒకటి చూయించాను గదా! 766/2016 ఏదైతే సర్టిఫికేట్ ఉందో ఏజెన్సీ సర్టిఫికేట్ ఇది మేము ధృవీకరించలేదు. మేమివ్వలేదు. ఎందుకంటే ఆ సంవత్సరం 2016లో అప్లై చేసుకున్న సర్టిఫికేట్స్ 375 మాత్రమే. అంటే 1 నుంచెల్లు 375 సీరియల్ నంబర్స్. 375 మంది మాత్రమే అప్లై చేసుకున్నారు. ఆ 375 మందికి మేమిచ్చాము. ఆ 375లో ఈ సర్టిఫికేట్ లేదు. ఇతనికిచ్చిన సర్టిఫికేట్ నంబర్ వచ్చేసి 766/2016 ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఈ సర్టిఫికేట్ మేము జారీ చేయలేమని చెప్పేసి ఇక్కడ ఎంఆర్ఓ గారు కూడా చెప్పడం జరిగింది. అంటే ఇదంతా ఒక ఎత్తైతే ఈ సర్టిఫికేట్‌లు ఈ సర్టిఫికేట్‌లను అంటే ఉద్యోగం కొరకు ఈ సర్టిఫికేట్‌లతోని అప్లై చేసి తను ఉద్యోగం పొందాడు అనేది వీళ్ళ వాదన. అదే ముఖ్యంగా చెప్పాలంటే ఎవరు వాంకుడు దిలీప్ కుమార్ అలియాస్ బర్మావత్ దిలీప్ నాయక్. ఎవరు అంటే ఇతను పక్క జిల్లా ఉన్నటువంటి సూర్యాపేట జిల్లాకు చెందినటువంటి బాలాజీ నగర్‌కి చెందినటువంటి ఒక తండాలో నివసిస్తున్నటువంటి వ్యక్తి. తను ఒక 20 సంవత్సరాల క్రితం అంటే 2010, 12 ఆ టైంలోనండి 2009 2009లో అంటే 2009లో తను ఈ మహబూబాద్ జిల్లా గూడూరు మండలం ఏపూరు గ్రామానికి వలస వచ్చి ఇక్కడ నివసిస్తూ అంటే గతంలో తను అక్కడ ఉన్నప్పుడు తన తల్లి గారు ఒక మొదటి భర్త కుమారుడు ఎవరు దిలీప్ కుమార్. తర్వాత తన తల్లి అక్కడి నుంచి విడాకులు తీసుకొని తను ఇక్కడికొచ్చి రెండో పెళ్లి చేసుకున్నప్పుడు తను ఇక్కడికి వలస వచ్చి తల్లి దగ్గరకొచ్చి ఇక్కడ నివసిస్తూ ఇక్కడ తను ఈ సర్టిఫికేట్స్ పొందాడు. అంటే తను ఇదని కొనసాగించడం ప్రారంభించాడు. ఈ కొనసాగించే క్రమంలో తను ఎప్పుడైతే నిజాం కాలేజీలో తన డిగ్రీ చదువుతున్న క్రమంలో తను మొదటగా డీఎస్సీ రాశాడు. ఆ డీఎస్సీ కూడా సూర్యాపేట డిస్ట్రిక్ట్ నుంచెల్లి తను డీఎస్సీ రాసినప్పుడు ఆ డీఎస్సీలో తను ఫెయిల్ అయ్యాడు. అంటే ఆ డీఎస్సీలో తన ఉద్యోగాన్ని పొందలేకపోయాడు. ఆ టైంలో తనకు వచ్చిన ఆలోచన ఇది. అంతే అంటారా? అంతే. అంతే. ఇప్పుడు ఇతను ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి 2012లో డీఎస్సీ రాశాడు. రాసినప్పుడు ఇతను రాయకముందే యాక్చువల్‌గా ఈయన 2012 కంటే 2009లోనే
ఈయన ప్లాన్ అమలు చేసుకున్నాడు. ఎందుకంటే అక్కడ డిగ్రీ చదువుకుంటూ మా ఊర్లో 10th అంటే అక్కడ చదువుకుంటూనే ఇక్కడ మా 9లో ఇక్కడ రాలేదు అతను. ఎందుకంటే 9, 10, 11, 12 ఇంకా 4 సంవత్సరాల దాకా రాలే. 2013 11, 13 తర్వాత ఇక్కడికి వచ్చాడు అతను. కానీ 2009 నుంచే అక్కడి నుంచే ఇక్కడ రావడం అంటే వచ్చి ఇట్లా 10th అప్లై చేయకపోవడం, ఇంటర్ అప్లై చేసిపోవడం చేశాడు. అంటే ఇక్కడ ఇప్పుడు రాలేదు అతను. తను అప్పుడు డిగ్రీ చేస్తున్న క్రమంలో అంటే 2009లో తను నిజాం కాలేజ్‌లో డిగ్రీ చేస్తూనే ఇటు సైమల్టేనియస్‌లీగా ఇటు ఓపెన్ 10th ఓపెన్ 10th ప్రైవేట్‌గా ప్రైవేట్ 10th పరీక్షలు రాస్తూ పరీక్ష. అంటే తను డిగ్రీ చేస్తున్న సమయంలో అంటే యాక్చువల్లీ మనం చూసాం ఈ సర్టిఫికేట్స్‌ని. ఈ సర్టిఫికేట్స్ ఒక్కసారి మీరు చూయించండి. అంటే ఈ సర్టిఫికేట్స్‌లో ఏముందంటే ఆయన నిజాం కాలేజ్‌లో డిగ్రీ చేస్తున్న క్రమంలో 2009 ఫైనల్ ఇయర్. 2009లో ఇక్కడ మీరు చూసుకోవచ్చు 2009లో ఫైనల్ ఇయర్. ఫైనల్ ఇయర్ డిగ్రీ ఫైనల్ ఇయర్ 5th సెమ్ రాస్తున్న క్రమంలో ఇదే క్రమంలో తను వేరే ఒక ఐడెంటిటీలో అంటే ఇక్కడ ఉన్నటువంటి బర్మావత్ దిలీప్ కుమార్ ఇక్కడ మహబూబాద్ జిల్లా నుంచేమో వాంకుడోతు దిలీప్ నాయక్గా తను ఇంకొక సర్టిఫికెట్ 2009లో తన 10th ఓపెన్ ఓపెన్ 10th. ఓపెన్ 10th అంటే ప్రైవేట్‌గా కట్టుకొని తను పాస్ అయ్యాడు. అంటే తన మనసులో వచ్చిన ఒక ఆలోచన అంటే అంటే ఉద్యోగం కొరకు తను ఒక గేమ్‌ను స్టార్ట్ చేశాడు. ఆ గేమ్ ఏంటంటే ఫేక్ సర్టిఫికేట్‌లు. అంటే ఒకే వ్యక్తికి 2 ఐడెంటిటీలు ఎక్కడైనా ఉంటాయా? ఒకేళ ఉన్న ఈ యొక్క సర్టిఫికేట్‌లని ఉద్యోగం కోసం తను అప్లై చేసినప్పుడు, ఆ ఉద్యోగంలో తను ఉద్యోగం పొందినప్పుడు అక్కడ ఉన్నటువంటి విజిలెన్స్ అధికారులు గాని, అక్కడ ఉన్నటువంటి ఎవరైతే అధికారులు ఈ సర్టిఫికేట్లు జెన్యూన్ అని గుర్తిస్తారో, ఆ ఎంక్వైరీలో మరి ఏమైపోయింది? అసలు ఎందుకు దొరకలేదు? అసలు ఏమైపోయింది? ఒకసారి అది కూడా అడుగుదాము. మరి ఇప్పుడు మీ దగ్గర ఇంకొక ప్రూఫ్స్ ఉన్నాయంటున్నారు. ఈ సర్టిఫికేట్స్ ఏంటిది అసలు యాక్చువల్లీ అక్కడ ఏం జరిగింది? ఇతనికి నకిలీ ఏజెన్సీ జారీ చేసినప్పుడు దీన్ని మళ్ళీ ఒరిజినల్‌గా మళ్ళీ ఇతను విజిలెన్స్ అధికారి కూడా దీన్ని నకిలీని ఒరిజినల్ అని సంతకం పెట్టారు చూడండి. ఒక్కసారి మీరు చూసారు కదా! ఇప్పుడు ఈ చూడండి. సర్టిఫికేట్ చూడండి. ఇంతకుముందు నేను ఏదైతే సర్టిఫికేట్ చూయించానో ఆహ్, అదే మన షెడ్యూల్డ్ ట్రైబ్ క్యాండిడేట్ సర్టిఫికేట్, ఏజెన్సీ సర్టిఫికేట్ అంటారు. ఇది ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏజెన్సీ పౌరులకు, ఏజెన్సీ ఎవరైతే నిరుద్యోగులకు, ఇక్కడ ఉన్నటువంటి ఏజెన్సీ హక్కుదారులు ఉంటారో వాళ్ళు పొందవలసిన సర్టిఫికేట్. అయితే ఈ సర్టిఫికేట్ ఆల్రెడీ ఎంఆర్ఓ అనే అప్పుడైతే ఎవరైతే ఇప్పుడు ఎంఆర్ఓ ఉన్నారో నాగభవాని అని ఇప్పుడు ఎవరైతే ఎంఆర్ఓ ఉన్నారో నాగభవాని అని తనకు ఆర్టీఏ ద్వారా పెట్టినప్పుడు దాని పిటిషన్ పెట్టినప్పుడు ఈ సర్టిఫికేట్ మేము ఇవ్వలేదని చెప్పారు. ఇంతకుముందు కూడా నేను విజువల్స్‌తో చెప్పాను. కానీ ఇదే సర్టిఫికేట్‌ని ఒక ఇన్స్‌పెక్టర్ ఆఫ్ పోలీస్ రీజినల్ విజిలెన్స్ నుంచెలు ఇది గెజిటెడ్ సిగ్నేచర్ పెట్టి ధృవీకరించినట్టు మనకి ఇక్కడ ప్రూఫ్ చూపిస్తున్నారు. ఉద్యోగం రావడానికి అదే ఉద్యోగం రావడానికి ఇదే ముఖ్య కారణం. అంటే ఇది ఒరిజినల్ అని ఇది ప్రూఫ్ చేశారు. విజిలెన్స్ వాళ్ళు అంటే మరి అప్పుడు ఉన్నటువంటి ఎవరైతే అధికారులు మరి ఇవి చూడలేదా? ఇవి ఫేకా కాదా మరి చూడలేదా? ఇలాంటి ఇంకా ఎన్ని జరిగాయి ఈ మండలంలో అనేది కూడా బాధితుడు మనతోని అంటున్నాడు. అయితే మీకు ఇప్పుడు ఈ సందర్భం ఎందుకొచ్చింది? ఇంతకుముందు చెప్పారు. తను ఏదైతే వాళ్ళ భార్య తను సర్పంచ్‌గా పోటీ చేసినప్పుడు మీకు తను ఇక్కడ అనుమానం కలిగింది. స్థానికుడు కాదు. స్థానికురాలు కాదు ఈమె. ఈమె గతంలో బయటికి నుంచెల్లి వచ్చిన వాళ్ళు కదా! అని చెప్పి మీకు డౌటొచ్చింది. ఇవన్నీ మీకు తెలిసినప్పుడు మీరేం చేశారు? ఇవన్నీ తెలంగాణ మేము ఆర్టీఏలు వేసుకుంటూ ఇతని గురించి వీళ్ళ క్లాస్మేట్లు మా ఊరు అక్కడ మా చుట్టాలు ఉన్నారు వాళ్ళ అమ్మమ్మ ఊర్లో. అక్కడ నుంచి ఇతను అసలు వాంకుడోత్ కాదు బర్మావత్ పేరు మీద బీఈడీ డిగ్రీ అన్నీ చేసి డీఎస్సీ రాశాడని చెప్పి మాకు చెప్పంగానే ఇవన్నీ మేము కలెక్ట్ చేసుకున్నాము, కంప్లైంట్ ఇచ్చాము, కలెక్టర్ గారికి ఇచ్చాము, మరియు ఎస్పీ గారికి ఇచ్చాము, డీజీపీ గారికి 3 సార్లు ఇచ్చాను. అయినా కానీ ఇతను మీద ఎలాంటి చర్యలు తీసుకుంటలేరు. మళ్ళీ ఇతనికి ఇంకొకమైన ఆశ్చర్యకరమైన విషయం ఒకటి చెప్తాను, మీరు వినాలి అది ఇప్పుడు అది. ఎందుకంటే మా గూడూరు పరిధిలో ఇతను 2020లో ఒక నా డిగ్రీ మెమో పోయిందని అప్లై చేసుకుంటాడు. ఇప్పుడు ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే దిలీప్ కుమార్ ఉన్నాడో, ఆ డాక్యుమెంట్ నాది కాదు అని వాదించినా గూడా ఇక్కడ కరెక్ట్ ఆధారాలున్నాయి. ఎందుకంటే, ఇతను 2000 సంవత్సరంలో గూడా ఇదే ఈ గూడూరు మండలం నుంచెల్లి ఇక్కడ పోలీస్ స్టేషన్‌లో నా సర్టిఫికేట్స్ పోయాయి. నా సర్టిఫికేట్స్ నేను ట్రావెల్ చేస్తున్న క్రమంలో నా సర్టిఫికేట్స్ పోయాయని చెప్పేసి అప్లై చేశాడు. కానీ ఇతను చేసిన తప్పేంటంటే, ఆ అప్లై చేసినప్పుడు ఏదైతే గూడూరులో వాంకుడ దిలీప్ కుమార్ గదా! కానీ తను అప్లై చేసింది బర్మావత్ దిలీప్ కుమార్ పేరు మీద ఇక్కడ అప్లై చేశాడు. అప్పుడంటే ఆ సమయంలో ఏదైతే బర్మావత్ దిలీప్ కుమార్ అనే ఐడెంటిటీని ఇక్కడ జిరాక్స్‌గా పెట్టి మీ సేవలో అప్లై చేయడం జరిగింది. ఆ మీ సేవ సర్టిఫికేట్ కూడా మీరు చూడొచ్చు. ఈ మీ సేవ సర్టిఫికేట్‌లో గూడా ఏముంది ఇప్పుడు ఈ మీ సేవ సర్టిఫికేట్‌లో? నేను చెప్తాను. ఇతను నా పేరు బర్మావత్ దిలీప్ కుమార్. నేను ఒక ఫార్మర్‌ని అని 2020లో ఇతను కానిస్టేబుల్ జాబ్ వాంక్రోత్ పేరు మీద చేసుకుంటూ 2020లో ఇతను జనవరిలో 5వ తారీఖు జనవరి 2020లో
నా పేరు బర్మావత్ దిలీప్ కుమార్ అని చేసి పోలీస్ స్టేషన్ గూడూరులో నా డిగ్రీ మేమో ఏపూర్ నుంచి గూడూరు వస్తుంటే పోయిందని చెప్పి నాకు సర్టిఫికెట్ వెతికి ఇవ్వగలరని చెప్పి పిటిషన్ ఇచ్చాడు. ఇతనికి పోలీసులు ఎంత కొమ్ము కాస్తున్నారో ఇక్కడనే మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఇతను బర్మావత్ అనే పేరు మా గూడూరు మండలంలో బర్మావత్ అనే ఇంటి పేరు లేదు. కానీ ఇతను పిటిషన్ ఇచ్చినప్పుడు మరి బర్మావత్ అనే ఊరు ఏపూర్లో ఎవరు లేరు కదా అని చూడలేదు వాళ్ళు. చూడకుండా పోలీస్ వ్యవస్థ ఇతనికి ఎంత కొమ్ము కాస్తున్నారో దీన్ని చూసి అర్థం చేసుకోవచ్చు. ఇతనికి సర్టిఫికేట్ జారీ చేశారు. అంటే ఇతను వాంకొడోతుగా కానిస్టేబుల్ చేసుకుంటూ బర్మావత్ సర్టిఫికేట్ పోయిందని తీసుకోవడం ఇది ఎంతవరకు కరెక్టు? ఇతను అంటే 2 ఐడెంటిటీలు యూజ్ చేస్తున్నాడు ఇక్కడ మనం కన్ఫర్మ్ చేయొచ్చు. ఇప్పుడు ఈ డాక్యుమెంట్ చూస్తే మాత్రం పక్కా అర్థమవుతుంది. అంటే గతంలో ఇతను ఈ డాక్యుమెంట్ నాయి కావు అని చెప్పినా కూడా అంటే ఇతను గతంలో 2000 సంవత్సరంలో అప్లై చేసినటువంటి ఒక మీసేవ సర్టిఫికేట్‌లో అక్కడ తన ఐడెంటిటీని అంటే గతంలో ఉన్నటువంటి సూర్యాపేటలో ఉన్నటువంటి ఐడెంటిటీని వాడడం జరిగింది. అది మీసేవ సర్టిఫికేట్. అది గవర్నమెంట్ ధృవీకరించినటువంటి సర్టిఫికేట్. ఇంకా ఏమైనా మీ మండలంలో ఇంకా ఇలాంటివి ఇంకేమైనా ఉన్నాయా? మీ దృష్టికొచ్చినటివి ఏమైనా ఉన్నాయా? ఇంకా ఉండొచ్చు. ఎందుకంటే మనము అన్నీ ఆరా తీస్తే తెలుస్తాయి. మనం బయట పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. చాలా ఉంటాయి. ఎందుకంటే గూడూరు మండలంలో ఇలాంటి చాలా ఉన్నాయని నా దృష్టికొచ్చింది. ముందు బడి ఇలాంటియన్నీ బయట తీయడానికి ముందుకెవరు రాట్లేరు. కానీ నేను ధైర్యం చేశాను. ఇప్పటికైనా నాకు ఈ మీడియా ద్వారా ఏదైనా ప్రాణహాని గానీ, నాకు నాకు థ్రెట్ ఉన్నా గానీ నాకు రక్షణ కల్పించాల్సిందిగా నేను ఈ మీడియా ద్వారా డీజీపీ గారికి, ఎస్పీ గారికి నేను కోరుకుంటున్నాను. మరియు ఇంకొకటి నేను ఇయన్నీ ఈ పోలీసులు ఇప్పుడు ఏజెన్సీని వాళ్ళే కన్ఫర్మ్ చేశారు. నకిలీని వాళ్ళే కన్ఫర్మ్ చేశారు. ఏది ఇన్స్‌పెక్టరు ఎవరో విజిలెన్స్. మళ్ళీ ఇతను పోలీస్ స్టేషన్‌లో ఇతనికి బర్మావత్ సర్టిఫికేట్ పోయిందని వెతికిచ్చారు. మరి పోలీసులు ఇతనికి కొమ్ము కాస్తున్నప్పుడు ఇక వ్యవస్థ ఎక్కడ పనిచేస్తుంది? ఈ వ్యవస్థ ఎక్కడికి పోతుంది? నేను జనవరి నుంచి ఇప్పటి వరకు అధికారుల చుట్టూ తిరిగి డీజీపీకి ఆశ్రయిస్తే డీజీపీ గారు ఆర్డర్ పాస్ చేశారు. ఇమీడియట్లీ ఎంక్వైరీ పూర్తి చేయండి అని ఆర్డర్ కాపీ నాకు 22వ తారీఖు ఈ నెల 6వ నెల 22వ తారీఖు నాడు పంపించిన కాపీ చూడండి. డీజీపీ గారు నాకొక కాపీ మరియు ఎస్పీ గారికి ఒక కాపీ ఇచ్చారు. కానీ ఎస్పీ గారు స్పందించట్లేరు. ఇప్పటి వరకు ఎస్పీ గారు ఎలాంటి చర్యలు తీసుకోవట్లేరు. ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు వ్యక్తిని ఇమీడియట్లీ సస్పెండ్ చేయాలి. ఓకే అండి. ఇప్పుడు మీరు చెప్పిన విషయాలు వింటుంటే కూడా ఒక్కొక్కసారి ఆశ్చర్యం జరుగుతుంది. అంటే మీరు చెప్పిన విషయాల వల్ల కూడా నేను కూడా ఆశ్చర్యపోయాను. మీకు ఎవరైతే దిలీప్ కుమార్ తనకు 2 ఐడెంటిటీలు దిలీప్ నాయక్. దిలీప్ నాయక్ 2 ఐడెంటిటీలు ఉన్నాయని చెప్పేసి మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ వల్ల మొత్తం తెలిసిపోతుంది. వాస్తవంగా ఇక్కడ బాధితుడు కావాలనుకునేది ఏంటంటే తను స్థానికంగా ఏజెన్సీ అర్హుడు. తన బంధువులు గానీ తను కూడా ఏజెన్సీ అర్హుడు. అంటే వాస్తవంగా ఇతను ఎందుకు బయటకొచ్చాడంటే తన బంధువులలో కూడా కొందరు నిరుద్యోగులున్నారు. వాళ్ళు ఇక్కడ ఉన్న ఏజెన్సీ యొక్క ఫలాలని అంటే తన ఏజెన్సీ వల్ల వచ్చే ఉద్యోగాలని ఈ ఏజెన్సీ సర్టిఫికేట్‌తోని వచ్చే ఉద్యోగాలను తన బంధువులు పొందలేకపోతున్నారు. ఆ బాధతో తను ఎలా ఇక్కడ ఉన్నట్టు వేరే వాళ్ళు కూడా వచ్చి ఎలా ఏజెన్సీ సర్టిఫికేట్ పొందుతున్నారు అనే ఒక బాధతో వచ్చిన ఆవేశంతో తను మీడియా ముందుకు రావడం జరిగింది. అయితే వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు మన చేతిలో ఉన్న ఈ మెమోరాండం ఏంటంటే తను డీజీపీ గారికి అంటే డైరెక్టర్ ఆఫ్ జనరల్ ఆఫ్ పోలీస్ వారికి కూడా విన్నవించుకోవడం జరిగింది. తను ఇది ఒకవేళ ఇక్కడ పోలీసులు అంటే తను చెప్పేదే ఇక్కడ ఎవరు పట్టించుకోవట్లేదు. ఏ అధికారి పట్టించుకోవట్లేదు. నేను ఎన్ని సార్లు విన్నవించుకున్నా కూడా ఏ అధికారి పట్టించుకోవట్లేదు అని చెప్పేసి చెప్తున్నారు. మరి నెక్స్ట్ తను ఏం చేయబోతున్నాడు దాని గురించి కూడా మాట్లాడదాం. మరి ఇప్పుడు మీరు ఇక కలెక్టర్ గారి దగ్గరికెళ్ళినా కూడా ఆర్‌డీఓ గారితో ఇంతకుముందు కూడా మనం మాట్లాడాము. ఎంఆర్‌ఓ గారు కూడా మంచిగానే స్పందించి ఇది నకిలీ అని చెప్పేసి ఎంఆర్‌ఓ గారు కూడా చెప్పారు. నెక్స్ట్ మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు మరి? స్పందించిన ఎడల ఈ పోలీసులు? ఓకే. ఇప్పుడు ఈ ఎంఆర్‌ఓ గారి ఎంక్వైరీ ఒక్కసారి మీరు ఇది కూడా చూడాలి. ఎందుకంటే ఎంఆర్‌ఓ గారు ఎంక్వైరీలో ఏజెన్సీ మొత్తం ఎంక్వైరీ చేసి పంపించారు. ఇగో ఈ రిపోర్ట్ చూడండి. ఎన్నో తారీఖు పంపించారు. ఇప్పటివరకు ఒక ఆర్‌డీఓ గారు కలెక్టర్ గారికి సమర్పించట్లేదు. దీని మీద కూడా కొద్దిగా అధికారులు బాగా నిర్లక్ష్యం చేస్తున్నారు. ఎంక్వైరీ అయిపోయింది. ఎంక్వైరీలో తప్పు తేలింది. ఎంక్వైరీ అయిపోయింది. తర్వాత నేననేది ఏంటంటే ఇప్పుడు ఎంక్వైరీకి మీరు పెట్టారు. మీరు అధికారుల దగ్గరికెళ్లారు. ఇప్పుడు అధికారులు స్పందించకపోతే నెక్స్ట్ మీ యాక్షన్ ఎలా ఉంటుంది? ఇది నిన్న 2వ తారీఖు నాడు ఓకే. మీకు ఎంక్వైరీ జరుపుతున్నామని ఇచ్చారా? కంప్లీట్ అయిందని ఇచ్చారు. ఎంక్వైరీ కంప్లీట్ అయినప్పుడు వెంటనే చర్యలు ఉండాలి కదా! అధికారులు చర్యలు ఎందుకు తీసుకోవటం లేదని నేను అడిగే క్వశ్చన్ ఇదొకటి. ఇప్పుడు అధికారులు ఎంక్వైరీ పూర్తయింది కాబట్టి చర్యలు తీసుకోకపోతే నేను ఇప్పుడు హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయబోతున్నాను అధికారుల మీద అందరి మీద. మరియు లోకాయుక్తలో
ఎస్పీ గారి మీద, కలెక్టర్ గారి మీద నేను లోకాయుక్తలో పిటిషన్ వేయబోతున్నాను. ఒకవేళ స్పందించి ఇమ్మీడియట్లీ అతనికి సస్పెండ్ చేసి, ఎఫ్ఐఆర్ చేసి, ఈ ఈ ఈ తగినంత సెక్షన్ల మీద ఎఫ్ఐఆర్ చేసి, కేసు చేసి, ఇతన్ని సస్పెండ్ చేసి జాబ్ నుంచి డిస్క్వాలిఫై చేసే వరకు చేయని యెడల ఈ వారం రోజులు చూస్తాను. ఇంకా వారం రోజులు ఒకవేళ చేయకపోతే నేను ఇమ్మీడియట్లీ లోకాయుక్తలో, హైకోర్టులో రిట్ పిటిషన్ వేయబోతున్నాను. ఇప్పుడు ఇక్కడ బాధితుడు వెంకటేశ్వర్లు చెప్పేది ఏంటంటే, అంటే ఇది పిటిషన్‌దారుడు తను డైరెక్టర్ ఆఫ్ జనరల్ పోలీస్ దగ్గరికెళ్లారు. ఇటు కలెక్టర్ గారి దగ్గరికెళ్లారు. ఇలా ప్రతి ఒక్క అధికారికి తన బాధని వెళ్ళగక్కుకున్నాడు. కానీ ఏ అధికారి స్పందించట్లేదు అని చెప్పేసి అంటున్నారు. ఒకవేళ అధికారులు స్పందించకపోతే మీరు ఏం చేస్తారు? నెక్స్ట్ మీ యాక్షన్ ప్లాన్ ఏంటిదని చెప్పేసి అడిగితే తనంటున్నాడు, "నేను హైకోర్ట్‌ని సంప్రదిస్తాను. నేను రిట్ పిటిషన్ ఇస్తాను. లోకాయుక్తకు కూడా వెళ్తానని" చెప్పేసి ఖరాఖండిగా చెప్తున్నాడు.